హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాత నమః. వారాహి మాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అష్ట ఐశ్వర్యాలతో తూలి తూగాలని, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇవాళ చెప్పబోయేటి ఏమిటి అంటే, అప్పులు తీరాలి అంటే పుట్టింటి నుంచి ఇవి మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అప్పులు తీరాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించాలని చాలా ఆధ్యాత్మిక పండితులు వివరిస్తూ ఉన్నారు. స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసును మెడలో ధరించాలని వారు చెప్తున్నారు. కుడి చేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తి గల ఉంగరాన్ని ధరించాలి. అలాగే స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజ మందిరంలో ఉంచి పూజిస్తూ ఉండాలి. చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఆరుబయట గురువారం రోజున కొద్దిగా చక్కెర పోసి ఆహారంగా కల్పించాలి. అలాగే దీపావళి అమావాస్య రోజున 108 నాణేలతో లక్ష్మీ అష్టోత్తరం చేసి వాటిని ధనం ఉంచే పెట్టెలో, బీరువాలో కానీ మీరు ఎక్కడైతే ధనం ఎక్కువగా దాస్తారో అందులో భద్రపరచుకోవాలి. 20 శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ చేయాలి. దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి రోజు కుబేరాష్ట అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయాలి. సన్నిహితులకు వెండి లక్ష్మి విగ్రహాన్ని దానంగా ఇవ్వాలి. పుట్టింటి నుంచి 2 దీపపు కుందీలు తెచ్చుకొని స్త్రీలు నిత్యం వెలిగించడం వల్ల రుణ బాధలు ఉండవని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు. తప్పకుండా ఇలాంటివి పాటించండి. మీ ఇంట్లో ధనప్రాప్తి ఎక్కువగా ఉంటుంది.